చాలా పెద్ద ఉంది చూస్తున్నారు కదా. మనం అయితే ఇప్పుడే నింపేసినాము, బండి రిటర్న్ అయితే ఏమో బండి సౌండ్ బండి. మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే ఎక్కువ దూరం అయితే ఏం లేదు, అక్కడ వాళ్ళ ఇల్లు అయితే దగ్గరేనంట. సో యాక్చువల్గా నేను వీడియో తీద్దాం అనుకున్నా, ఇక్కడ మిస్ అయిపోయింది ఏంటంటే మనం అప్లోడ్కి పెట్టామన్నమాట వీడియో. సో దానివల్ల మనం ఎక్కువ ఇబ్బంది అయిపోయింది చాలా. చూస్తున్నారు కదా టెంపుల్ ఎంత బాగుందో. చాలా పెద్ద ఉంది. చూసినారు కదా ఇందాక అక్కడ మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా హైదరాబాద్ లో, సేమ్ అదే విగ్రహాన్ని పోలి ఉందన్నమాట. సో నాకు తెలిసి అదే విగ్రహం అనుకుంటా మన ప్రియమైన భక్తుడు మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి ప్రియమైన భక్తుడు తను ఉన్నారు కదా ఏదో, ఆ స్వామి అన్నమాట అక్కడ విగ్రహం ఉంది. చాలా పెద్ద టెంపుల్ అక్కడ. సో మీరు చూడొచ్చు, ఈ రూట్ అయితే మనం ఈ రూట్ లో రావడం అయితే ఫస్ట్ టైం. మొత్తం చుట్టుపక్కల మొత్తం పంట పొలాలే ఉన్నాయి, మొత్తం చీకటి. చూడొచ్చు ఇక్కడ మనకైతే చిన్న బ్రిడ్జ్ అయితే రావడం జరిగింది ఇక్కడ. మరి చాలా పురాతనమైన వంతెన ఉన్నట్టుంది ఇది. సో కొంచెం కొంచెం డేంజరస్గా అయితే ఉంది ఇక్కడ బ్రిడ్జ్ అయితే. సో మళ్ళీ కంటిన్యూగా రోడ్ అయితే ఎక్స్పాండ్ అయిపోయింది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, అటు ఇటు చిమ్మ చీకటి ఉంది రెండు వైపులా. విజయవాడ ఒక 100 కిలోమీటర్లు ఉన్నప్పటి నుంచి మళ్ళీ వీడియో అయితే తీయలేదు. కొద్దిసేపు అయితే నేను పడుకున్నాను, ఎందుకంటే యాక్చువల్గా మనకి ఇంకో కాల్ రావడం జరిగింది, ఇంకో కేసు కూడా మనకు బుక్ అయిపోయింది అనమాట. సో తొందరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో అయితే మనం అయితే వీడియో చేయలేకపోయాము. సో ఇంకా నైట్ టైం కదా, నిద్ర ఉండదు కదా, అందువల్ల అయితే నేను ఇంకా ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకున్నా. మొత్తానికైతే అటెండర్ వాళ్ళ ఊరు దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, అయితే మనతో పాటు సార్ వాళ్ళు కూడా వచ్చినారన్నమాట హైదరాబాద్ నుంచి. సార్ వాళ్ళు అయితే విజయవాడలో అక్కడ వెళ్ళిపోయారంట. బాబు మేమైతే అక్కడ ఊరు వరకు అయితే రాలేము, వెనక పెద్ద సార్ ఉన్నాడు కదా, ఆ సార్ దగ్గర మిగతా రావాల్సిన పేమెంట్ అయితే తీసేసుకోండి అని చెప్పారనమాట. సో మేము ఏమనుకున్నామంటే సార్ వాళ్ళు కూడా వస్తారేమో అని మేము అనుకున్నాం. వాళ్ళకైతే ఫోన్ చేయడం జరిగింది సార్ వాళ్ళకైతే. సో మేమేం రాం బాబు, మీరు సార్కి చెప్పాను నేను, సార్కి మీరు వెళ్ళేటప్పుడు కలవండి అని చెప్పాడనమాట. మొత్తం మొత్తం జంగల్గా ఉంది అనమాట ఈ ఏరియా మొత్తము. మరి మనం ఎక్కడ ఏ ఊరు వెళ్ళాలి ఏందనేది క్లారిటీ అయితే లేదు. ఒక్కసారి మనం వెనుకకు వాళ్ళ సార్ని అడిగి ఎక్కడ వెళ్ళాలనేది ఒకసారి అడుగుదాము. చాలా దూరం అయితే వచ్చిన సందీప్ ఇప్పటికి, ఒకసారి అడుగు సందీప్. 5 కిలోమీటర్స్ చెప్పినా సార్ వాళ్ళు. ఇప్పుడు వచ్చే ఊరే సార్ వాళ్ళ ఊరంట. సో అడిగాను, మన వెనక అనిల్ టెక్నీషియన్ ఉన్నాడు కదా, తను అయితే అడగడం జరిగింది. బ్రో ఏంటి బ్రో 5 కిలోమీటర్స్ అని చెప్పినారు విజయవాడ నుంచి, దాదాపు ఒక 15 కిలోమీటర్స్ వరకు అయితే మనము వెళ్తున్నాము కదా అని చెప్పడం జరిగింది. అతను అడగడం జరిగింది. లేదన్నా వచ్చే ఊరన్నా దింపేదని చెప్తున్నాడు, తన మాటల్లో విన్నాను ఎప్పుడైతే నేను. చూస్తున్నాను కదా నా రైట్ సైడ్ లో మొత్తం బొందలగడ్డ అనమాట. ఇక్కడ మొత్తము చిమ్మ చీకటి ఉంది. అంటే అంబులెన్స్ అంటే అంత ఈజీ అనుకుంటారేమో కానీ మేము కొన్నిసార్లు మేము అవుట్ ఆఫ్ వెళ్తున్నప్పుడైతే ఎక్కడ కూడా వెహికల్ అయితే ఆపము. ఎందుకంటే ఎక్కడ ఆపినా కానీ ఎక్కడ మా దగ్గర డబ్బులు గుంజుకుంటారో లేదంటే ఫోన్స్ గుంజుకుంటారో అనేసి మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అయితే ఆపము. సో చూడొచ్చు ఇదే ఊరు అనుకుంటే సార్ చెప్పిన ఊరు. చూద్దాం, ఇంకా భారత్ పెట్రోల్ పంప్ ఇక్కడనే ఉంది లెఫ్ట్ సైడ్ లో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే కిలోమాట అటెండర్స్ వాళ్ళది. మొత్తానికైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము, చూడొచ్చు మీరు. చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడే నింపేసినాము, బండి రిటర్న్ అయితే వస్తుంది మన వెహికల్. సో సందీప్ వెనకాల మోరియం చూసుకొని. సో ఇప్పుడే డ్రాప్ అయితే చేసినాం, ఇక్కడ డ్రాప్ చేసి మనం బయలుదేరుతున్నాం మళ్ళీ ఇంకా హైదరాబాద్. మనకు వేరే కేసు అయితే బుకింగ్ అయ్యింది. సో ఆ కేసు కోసం అయితే వెళ్ళిపోవాలి, ఇంకా ఎక్కువ టైం అయితే వెయిట్ చేయొద్దు. ఇంకా ఒకసారి సందీప్ రెస్ట్ చేయాలా ఏమో.
ఫ్రెండ్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనం మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము. సో ఆ గుట్ట పైన అయితే బిల్డింగ్ ఉంది, అది పెద్ద గుట్ట, అది ఏమో ఉందనుకుంటా. అపార్ట్మెంట్ కాదు స్వామి, ఆయన మటేట కట్టిరు ఎంత పైన. ఫ్రెండ్స్ మీకు రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ పెద్ద గుట్ట ఉంది, చాలా పెద్ద గుట్ట. మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ గుట్ట పైన లైట్లు కనిపిస్తున్నాయి కదా, లైట్లు ఆ లైట్ దగ్గర అన్నమాట పెద్ద గుట్ట ఉంది. దానిపైన పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకుని మరి ఎట్లా పోతారేమో కానీ ఎంట్రన్స్ ఎట్లుందో తెలియదు కానీ చూడొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను ప్రకాశం బ్యారేజ్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో చూడొచ్చు ఎంత గుట్ట అనమాట. గుట్ట మీద ఇల్లు కట్టుకున్నారు మొత్తం స్టెప్స్ లాగా ఇక్కడ రైట్ సైడ్ అయితే. మరి ఎట్లా ఉంటారేమో, ఇక్కడ ఉబ్బరం చాలా ఉంది. ఏమా ఏ గుట్టలకే కడతారా బయట? నువ్వు విజయవాడ సిటీలో స్పర్శ అవుతావు నువ్వు ఎట్లా? అవును బ్రో, గుట్ట మొత్తం గుట్టలకే ఉంటుంది. ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా ఎంత అలానే ఉంటుంది అనమాట. ఏం ఏరియా బ్రో ఇది? ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మొత్తం ప్రకాశం బ్యాక్ సైడ్ అనమాట. ప్రకాశం ఏరియా అంతా, ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ ఇదంతా. సో మనం ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళాలి. మనకు స్ట్రైట్ వెళ్తే ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ అయితే వస్తుంది. అది క్రాస్ అవ్వాలి. ఇప్పుడైతే మనము అది దాటేసిన తర్వాత మనకైతే అమ్మవారి టెంపుల్ అయితే వస్తుంది, కనకదుర్గ అమ్మవారి టెంపుల్. సో విజయవాడ 4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సీతానగరం ఘాట్ అంట ఇది. సో చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి, ఇదే మన ప్రకాశం బ్యారేజ్ అనమాట. మీరు లైటింగ్ చూడొచ్చు. ఇందాక మేము వచ్చేటప్పుడు అయితే నేను చూపిద్దాం అనుకున్నది మిస్ అయిపోయింది. కొంచెం హడావిడి ఉండే కదా, ఆ విధంగా మేము చేయలేకపోయాము. ఇందాకైతే ఇక్కడ మొత్తం రైట్ సైడ్ లో మొత్తం బైక్ల పైన ఇక్కడ అమ్మాయిలు ఫ్యామిలీ వాళ్ళు అట్లా ఇక్కడ నించొని ఫొటోస్ దిగుతున్నారు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్, ఇది బ్యారేజ్ చూడొచ్చు. రైట్ సైడ్ మొత్తము ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ వెళ్తుంటాయి అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు వర్షాకాలంలో ఈ బ్యారేజ్ ఉంది కదా, ఇక్కడ మొత్తం టచ్ అవుతుంది ఈ బ్యారేజ్ బ్రిడ్జికి మొత్తము. సో అక్కడ మీకు కనిపిస్తుందో తెలియదు కానీ అక్కడ స్ట్రైట్ మీరు చూసినట్టయితే అక్కడ ఆ ట్రైన్ కి సంబంధించిన సపరేట్ గా ట్రాక్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి అక్కడ ట్రైన్ అయితే అక్కడ వెళ్తుంది. లైట్స్ కనిపిస్తాయి కదా స్ట్రైట్ అక్కడ ఆ బ్రిడ్జ్ పైన అయితే ట్రైన్ అయితే వెళ్తున్నది. సో చూడండి ఇట్లా రోడ్ పైన ఇట్లా పడుకున్నారు. కొంచెం పోలీస్ అన్నారు ఎవరైనా ఉంటే వాళ్ళని అక్కడ తీసేస్తే కొంచెం బెస్ట్. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అయితే కొంచెం చాలా తక్కువనే ఉన్నాయి. వర్షాకాలం ఇంకా రాలేదు కదా, స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ మొత్తము ఇది అంతా నిండిపోతుంది. ఫుల్ ఫ్లోయింగ్ వెళ్తుంది. సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. లాస్ట్ టైం వచ్చినా మేము చూసామన్నమాట. సో అది కనిపిస్తుంది కదా అక్కడ, అదైతే ఫ్లైఓవర్ అన్నమాట. మనం ఆ ఫ్లైఓవర్ ఎక్కడానికి ఛాన్స్ లేదు కాబట్టి కిందికి వెళ్తాం. ఇప్పుడు యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మాకు కేసు రాకపోతే మేము విజయవాడ టెంపుల్ అమ్మవారికి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కానీ మాకు భగవంతుడు ఆ భాగ్యం ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కేసు ఉందన్నమాట, ఇమీడియట్గా మేము వెళ్ళిపోవాలి. సో ఇక్కడ చూడవచ్చు అన్నమాట, పెట్రోలింగ్ ఉంది, పోలీస్ పెట్రోలింగ్. సో అమ్మవారిని ఇట్లా బయట నుంచే మనం మొక్కుకుందాము. మళ్ళీ అమ్మవారి కరుణిస్తే మాత్రం మనం తప్పకుండా టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనము కేసుకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఎప్పుడైనా కాల్ రావచ్చు. సో ఒకవేళ 5-10 కిలోమీటర్స్ లోపల కాల్ వస్తే మాత్రం మేము రిటర్న్ వచ్చేస్తాము. లేదు రాలేదంటే మాత్రం ఇంక వెళ్ళిపోతాము. ఎన్నో కోరికలు కోరుకుంటాము, ఆ కోరికలన్నీ నెరవేరలేవు కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నది ఉంది కదా, ఈ నది నీళ్ళతో అయితే ఇక్కడ స్నానం అయితే చేస్తారు. ఇక్కడ ఆ దిగి స్టెప్స్ దిగి అయితే. సో అదనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మనం టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇదే ఎంట్రన్సా? బండి పోతుందని చెప్పిన పిల్లగాను. హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:42 అవుతుంది మార్నింగ్. సందీప్ పడుకుంటా అంటున్నాడు ఇంకా అలా డీజిల్ అయితే. సో డీజిల్ అయితే కొట్టడానికి ఆపినాడు. తను నిద్ర వస్తుందంట బాగా, కొంచెం తను పడుకుంటా అంటున్నాడు. మనం ఏం చేద్దామంటే డ్రైవింగ్ అయితే తీసేసుకుందాము. నాకు కూడా నిద్ర లేదు. 3 days నుంచి డైలీ ఎడిటింగ్ అనేసి నేను నైట్ వరకు 4 వరకు 3 వరకు అది నేను మెలుకొని ఉంటున్నా. దాని మీద హెడేక్ వస్తుంది బాగా. సో తనకైతే డ్రైవింగ్ తీసుకొని మనం అయితే డ్రైవింగ్ చేద్దాం. ఇంకా ఎగ్జాక్ట్ ఇప్పుడు చౌటుపల్లి దగ్గరలో ఉన్నాం, టోల్గేట్ దగ్గర. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చౌటుపల్లి దగ్గరలో ఉన్నాము. సో యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ మనం నిన్న నుంచి కూడా డ్రైవింగ్ తీసుకున్నప్పటి నుంచి కూడా సందీప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా
సందీపే డ్రైవింగ్ అయితే చేయడం జరిగింది. తను అదే నడిపాడు నిన్న నుంచి కూడా. నేను డ్రైవింగ్ చేస్తానా కూడా తను వద్దని చెప్పాడు. సో సిటీకి ఒక 60 కిలోమీటర్ల దూరం, సిటీకి 60 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు తనైతే నాకు డ్రైవింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నాకు నడపానా నాకు కుదరలేదు. మళ్ళీ ఎందుకంటే మనకి ఇంకో కేసు కూడా బుకింగ్ అయింది. సో హైదరాబాద్కి వెళ్ళి ఒక 600 కిలోమీటర్లు పోవాలి. హైదరాబాద్ నుంచి ఒక 600 కిలోమీటర్లు పోవాలి. రాజమండ్రి దాటిన తర్వాత ఒక 150 కిలోమీటర్లు పోవాలి, 600 కిలోమీటర్లు. సో నువ్వైతే డ్రైవింగ్కి అన్న తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలి, యాక్చువల్గా మేము నిన్న కేసు వేసినాం కదా విజయవాడ. ఆ కేసు దిగినాక మేము ఏం చేద్దాం అనుకున్నాం అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం అన్నమాట. అయితే మనకు అక్కడికి వెళ్ళేటప్పుడు మనకు కాల్ రావడం జరిగింది అనమాట. బాబు ఇట్లా ఒక కేసు ఉంది, ఇట్లా తీసుకెళ్ళాలని చెప్పినారు అనమాట. సో దానివల్ల మనకంటే ఇంకా మళ్ళా సరే ఈ కేసు కూడా ఏంది ఫ్రెండ్స్, అయితే మనము చౌటుపల్లి దగ్గరలో ఉన్నాము, మన టోల్ గేట్ దగ్గరలో. ఇంకా ఇక్కడ వరకు వచ్చాము, మనము ఆ టెంపుల్ దగ్గరకు వెళ్తున్నాం అని అనుకున్నాం కదా. అయితే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మనకు యాక్చువల్గా మనం కేసు అవుటర్ లిమిట్ వరకు వచ్చినాక ఏమనుకున్నాం అంటే విజయవాడ వెళ్దాం అనుకున్నాం టెంపుల్ దగ్గరికి. కానీ మధ్యలోకి వచ్చే వారికి మాకు ఏమైందంటే కాల్ రావడం జరిగింది, కాల్ వచ్చింది. సో రావడం వల్ల ఇమ్మీడియట్గా మళ్ళీ మేము మా ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. సో వాళ్ళ కేసు వచ్చింది, కేసు ఇంపార్టెంట్ కదా అనేసి సరే అమ్మవారి దగ్గరికి మళ్ళీ చూద్దాం, వీలుంటే మళ్ళీ వెళ్దాం అనేసి అనుకున్నాము. సో అట్లనేసి మేము నాన్ స్టాప్గా ఇక్కడ కూడా ఆపలేదు వెహికల్, ఇక కంటిన్యూ వస్తూనే ఉన్నాం. సో ఇప్పటివరకు అయితే వాళ్ళ నుంచి మనకైతే ఏం కాల్ రాలేదు. చూడాలి ఇంకా ఏమవుతుంది ఏందనేసి. గాయ చూస్తున్నారు కదా, ఇప్పుడే మేమైతే ఇంటికి రీచ్ అయినాము హైదరాబాద్కి. మన సందీప్ అయితే పడుకుంటా అన్నాడు బండ్లోనే. నువ్వు వెళ్ళిపో అన్న ఇంటికి అని చెప్పాడు. కీస్ అయితే ఇచ్చేసి నేను అక్కడి నుంచి అయితే బయలుదేరాను. ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంటికి వచ్చి స్నానం అయితే చేసుకున్నా. యాక్చువల్గా కేసు స్టేటస్ ఏంటంటే ఆమెకి చిన్న ఇన్ఫెక్షన్ వల్ల, యూరిన్లో ఇన్ఫెక్షన్ వల్ల పెద్ద సర్జరీ వరకు అయితే వెళ్ళిందంట. సార్ని అడిగిన నేను, సార్ ఏమైందంటే ఈ విషయం చెప్పాడు. కానీ వాళ్ళు వెళ్ళిన పని అయితే కాలేదంట. సో వాళ్ళు చాలా చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టారు అక్కడ హాస్పిటల్లో. అయితే మళ్ళీ డాక్టర్ చెప్పారంట 15 days తర్వాత రండి, అప్పుడే చేయాలి, అప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గుతుందని చెప్పారంట. సో ఇది ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.